హాయ్ అందరికీ. లాస్ట్ వీడియోలో సమ్మర్ వీడియో గురించి పెట్టున్నాను కదా. ఇప్పుడే ట్రైన్ దిగి బస్ కోసం వెళ్తున్నాము. ఇక్కడ చూసారా ఎన్ని సైకిల్స్ ఉన్నాయో. కార్లో వెళ్ళే వాళ్ళకన్నా నడిచి వెళ్ళేటోళ్ళకి, సైకిల్లో వెళ్ళేటోళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మేము వెళ్ళాల్సిన బస్ స్టాప్ అయితే ఇక్కడే ఉంది, కానీ బస్ ఇంకా రాలేదు. కాస్త టైం అయితే ఉంది. చుట్టుపక్కల వ్యూ చాలా బాగుంది. మేము వెళ్ళాల్సిన బస్ వచ్చేసింది కదా, ఎక్కుదామని వెళ్తే డ్రైవర్ ఏమో ఇది లాస్ట్ బస్ స్టాప్, వెళ్ళి తిరుక్కొని వస్తాను, ఆపోజిట్ బస్ స్టాప్లో వెయిట్ చేయండి అన్నారు. మేము రోడ్ క్రాస్ చేసిన 5 minutesకి బస్ కూడా వచ్చేసింది. చాలా ఖాళీగా ఉంది. మేమే ఫస్ట్ ఎక్కుతున్నాం. బస్లో వెళ్తుంటే డబుల్ టెక్కర్ బస్ కనబడింది. నేను ఇంతకుముందు బస్ ఎక్కానే, కానీ ఇలాగా ఓపెన్ రూఫ్ ఉండే బస్ ఎక్కలేదు. చాలా బాగుంది చూసేదానికి. అసలు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళకి ఎలాగా ఇలాంటి ఐడియాస్ వస్తుందో చూసారు. ఎంత బాగుంది బిల్డింగ్. వచ్చేసాము. ఇదే మేము వెళ్ళే క్రూజ్. అయితే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. మేము అర్చనాక్క వాళ్ళు అయితే ముందుగా వచ్చేసాము. ఇంకా ప్రియాక్క వాళ్ళు రాలేదు. బోర్డింగ్ ఓపెన్ చేసినట్టున్నారు. అందరూ వెళ్తున్నారు. ఇదే మేము వెళ్ళే షిప్ DFDS. 11 floors ఉంటాయి షిప్లో. చాలా టైం ఉనింది. నేను, స్నిక్కీ, అర్చనాక్క, భవేష్ అందరం ఫొటోస్ తీసుకుంటున్నాం షిప్ ముందర నిలబడుకొని. ప్రియాక్క వాళ్ళు వచ్చేసారు. మా లగేజ్ అంతా ప్రియాక్క వాళ్ళ కార్లోనే ఉనింది. ఈయన తీసుకొస్తాననేసి వెళ్ళారు. భవేష్ అస్సలు గొమ్మగా లేదనేసి ఇంకా నేను ఎత్తి పెట్టుకొని తిరుగుతున్నాను. ప్రియాక్క వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇదే ఫస్ట్ క్రూజ్ ఎక్కడం. చాలా హ్యాపీగా కనబడుతున్నారు వాళ్ళు కూడా. అసలు భవేష్ స్ట్రోలర్లోనే కూర్చోలేదు. దిగేసి ఆడుతానే ఉన్నాడు. అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంకా మా ఆయన లగేజ్, పాస్పోర్ట్, వీసా ఇవన్నీ ఎత్తి పెట్టుకుంటుంటే ఇంకా నేను భవేష్ని చూసుకుంటూ వాడు వెనకాలే తిరుగుతూ ఉన్నాను. అర్చనాక్క బ్యాగ్ అన్న దీంట్లో పెట్టేయండి, తోసుకొని వస్తా. ఊరికి ఎందుకు వచ్చేది? సైలెంట్ గానే ఉండడనేసి కాసేపు కోపం వచ్చినా, కానీ వాడు కొత్త కొత్త పనులు చేసేటప్పుడు నాకు భలే నవ్వు వస్తా ఉంటుంది వాడిని చూసి. సురేష్ అటు ఇటు తిరుగుతానే ఉన్నాడా. ఇంకా వాళ్ళ నాన్నెత్తి ట్రాలీ పైన కూర్చోబెట్టేశాడు. సైలెంట్గా ఉన్నాడు. ఇక్కడ పాస్పోర్ట్, వీసా, బోర్డింగ్ కార్డ్ చూపించేసి లోపలికి వెళ్ళాలి. ఇంకా భవేష్ అయితే అందరికన్నా ముందు పరిగిస్తా ఉన్నాడు. ఒక్క రవ్వ కూడా భయం లేదు వాడికైతే. చూడండి ఏం చక్కగా జాలీగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఈ ట్రిప్ అంతా భవేష్ ఇలానే జాలీగా ఉండాలనేసి అనిపిస్తుంది మాకు కూడా. హాయ్ భవేష్ని ఇలాగ ట్రిప్ తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం. వాడికి అన్ని కొత్త కొత్తగా ఉంది. పైన అద్దం కనబడిందనేసి అమ్మ అమ్మ అనేసి అరుస్తానే ఉన్నాడు. వాడు చెప్పేందాకా గొమ్మగానే ఉన్నాడు. రూమ్ అయితే 5th floor లోనే ఉంది, కానీ ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి. ప్రియాక్క వాళ్ళది, అర్చనాక్క వాళ్ళది 9th floor లో ఉంది రూము.
భవేష్కి రూమ్ అయితే కనిపెట్టేసాము. ఇంకా డోర్ ఓపెన్ చేసుకొని భవేష్ ఫస్ట్ వెళ్ళాడు. వాడికి బాగా నచ్చినట్టుంది రూము. మేము డబుల్ బెడ్ ఉండే రూమే బుక్ చేసుకున్నాము. మాకైతే లక్కీగా విండో ఉండే రూమ్ దొరికింది. బోర్ కొట్టినప్పుడంతా సముద్రాన్ని చూస్తే టైం పాస్ చేసేయచ్చు. భవేష్ చూసారా ఎగురుతున్నాడు, ఎగిరి దొల్లతానే ఉన్నాడు. వాడైతే కొత్త ప్లేస్ కదా, స్విచ్ బోర్డులు కలబెడతా, బెడ్ మీద ఎగురుతా జాలీగా ఎంజాయ్ చేస్తా అన్నాడు వాడు. రూమ్ అయినా కూడా చాలా ముచ్చటగా ఉంది. నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా భవేష్కి ఇడ్లీ తెచ్చున్నాను క్యారీలో పెట్టుకొని. ఇంకా వాడికి తినిపించేసి బయటికి వెళ్ళి అలా తిరిగి చూడాలి. కాస్త అటు ఇటు నీళ్ళు ఆడంగానే ఇంకా నేను క్రూజ్ స్టార్ట్ అయిపోయింది అనుకున్నాను. కానీ అప్పుడు స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నారు ఆయన కూడా. స్టార్ట్ అయ్యి వెళ్తా ఉంది. వెళ్ళే దారిలో నేను ఈ క్రూజ్ చూసాను, ప్రిన్సెస్ క్రూజ్ అనేసి ఉంది. చాలా బాగుంది ఇలాగ ఫుల్ గా చూడడానికి. దాని ముందర కూడా ఇంకొక షిప్ ఉంది, చూసారా ఎంత బాగుండదో అలా చూడడానికి ఇంత పెద్ద షిప్స్ ని. భవేష్ కి తినిపించేసి బయట తిరిగి చూద్దామని వెళ్తున్నాము. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.